అలా వాల్మీకి మహర్షి తన శిష్యుడైనటువంటి భరద్వాజుని పిలిచి, అబ్బాయ్, మాధ్యానిక సమయం అయింది కదా, మాధ్యానిక సంధ్యా సమయం. 3 కాలాలు సంధ్యా సమయంలో అనుష్ఠానం చేసుకునేవాడు వాల్మీకి మహర్షి. మాధ్యానిక అనుష్ఠానం చేసుకోవడానికి వెళ్దామని చెప్పి తన శిష్యుడైనటువంటి భరద్వాజుని వెంటబెట్టుకుని తమసా నదీ తీరానికి బయలుదేరారు వాల్మీకి మహర్షి. చక్కగా గురువుగారిని అనుసరిస్తూ గురువుగారి యొక్క వస్త్రాలను పట్టుకొని భరద్వాజుడు వెనకాల బయలుదేరాడు. చక్కగా తమసా నదీ తీరానికి వచ్చారు. నాయనా, అబ్బాయి, ఆ కొత్త వస్త్రాలను ఆ ఒడ్డు మీద పెట్టు, నీళ్లు పడకుండా, తడి కాకుండా అని చెప్పి గురువుగారైనటువంటి వాల్మీకి మహర్షి ఆ తమసా నదీ తీరంలో ఆ తమసా నదికి దిగినారు.